న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మారం మండలంలో పర్యటించిన మాజీ మంత్రి కొప్పుల. ప్రభుత్వ విప్ అడ్లూరికి కౌంటర్ అటాక్. ఆరోపణలు మానుకుని ప్రజల కోసం ఏం చేస్తావో చెప్పాలని డిమాండ్. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఫ్యాక్స్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే విజ్జన్న. నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి త్వరలోనే అర్హులైన నిరుపేదలకు అందిస్తామని హామీ. మంత్రి పొన్నంపై కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఫైర్. పవర్ఫుల్ అని చెప్పుకునే మీరు అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్. మిమ్మల్ని ఓడించారని కరీంనగర్ ప్రజలపై కక్ష పెంచుకోవద్దని విజ్ఞప్తి. బీఆర్ఎస్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బండిపై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఫైర్. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రానివ్వరని వార్నింగ్. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల నుండి సీఎం స్థాయి వరకు అబద్ధాలతో పాలన సాగించాలని చూస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. తొలుత రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత బోయవాడ, గణేష్ నగర్లలో ఉన్న భారీ గణపతి విగ్రహాలను దర్శించుకున్నారు. అనంతరం చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా పాత బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తనపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కరోనా సమయంలో తాము పేద ప్రజల కోసం చేసిన సేవలు అమోఘమని, ఆ సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వారు ఎక్కడున్నారో తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం నుండి కింది స్థాయి నాయకుల వరకు అబద్ధాలు మాట్లాడుతూనే పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. దొంగ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన మాటలను నెరవేర్చడం చేతకావటం లేదని మండిపడ్డారు. అడ్లూరి తన ఆరోపణలు చేయటం మానేసి ధర్మపురి ప్రజల కోసం ఎలాంటి సేవలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు, దిక్కు లేదు. మమ్మల్ని విమర్శించుడు కాదు. కోవిడ్లో కూడా మేము ఏం చేయలేదని మాట్లాడారు కదా. కోవిడ్లో అసలు మేము చేసిన సేవలు అనేటివి అమోఘం. ప్రజలకు తెలుసు. ఎన్ని వందల మందికి ప్రాణాన్ని కాపాడినామో, ఎన్ని వందల మంది అడ్మిట్ చేయించినామో, ఎన్ని వందల మందికి నిత్యావసర వస్తువు, వేల మందికి నిత్యావసర వస్తువులు ఇచ్చినామో. అప్పుడు వీళ్ళు ఏడమన్నారు అసలు. ఇలా ముఖ్యమంత్రి ఏడమన్నాడు, ఇప్పుడు మాట్లాడటం ఏడమన్నారు. వాళ్ళ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు అబద్ధాలు చెప్పే బతుకుదామని చూస్తున్నారు. నిజం వాళ్ళ నోట్లకెళ్ళి రాదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళీ అబద్ధాలు చెప్పే ఈ 5 ఏళ్ళు ఎల్లదిద్దామని చూస్తున్నారు. అయ్యో ప్రజలకు ఇబ్బంది ఉన్నది, అవసరాలు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా తీరుద్దాం, అది లేదు. దొంగ మాటలు చెప్పిండ్రు, అయిపోయింది. వాటిని నెరవేర్చడానికి మాత్రం చేతనైతే లేదు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును కరీంనగర్ పోరండ్ల సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధికి రైతులు కృషి చేయాలని కోరారు. సహకార సంఘం ఆధ్వర్యంలో అందిస్తున్నటువంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 6 తడి పంటలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయం నమ్ముకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్నారు. ఆ తర్వాత మహాత్మానగర్ చేరుకున్నటువంటి కవ్వంపల్లి ప్రజాభవన్ కార్యాలయంలోని తిమ్మాపూర్ మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, చేపట్టవలసినటువంటి కార్యక్రమాలపై చర్చించారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించాలని సూచించారు. తొందరపడకుండా ప్రజలకు సౌకర్యార్థం ఉండాలని ఈ పెట్రోల్ బంకులను వాళ్లకు ఒకప్పుడు ఇది ప్రారంభించక ముందు ఆ ధరను పెట్టలేకపోతే దానికోసం పోరాటం చేసి అమిత్ షాతో మాట్లాడి 4-5 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ పెట్రోల్ బంకులు కస్టమర్ కు ఏదైతే బయట ఇస్తున్నారో కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కమర్షియల్ పెట్రోల్ బంక్స్ అదే విధంగా దీన్ని కూడా ఇవ్వాలని ఆ ధరను ఫిక్స్ చేస్తాం. ఈ వానాకాల పంట లోపల ఈ మార్పులన్నీ వస్తాయి. పరిణామమే ఇప్పుడే చెప్పిన గోదాముల లాంటి నిర్మాణం, పెట్రోల్ బంక్లతోని
ఆర్ఓ ప్లాంట్లు, చాలా సొసైటీలో ఆర్ఓ ప్లాంట్లు కూడా మంచినీళ్ళ ఇవి కూడా పెట్టడం జరిగింది. ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. భవన సముదాయాలు అంటే మార్కెట్ బిజినెస్ కోసం దుకాణాలు అటువంటివి కూడా కట్టుకోవడం జరిగింది. అర్హులైన నిరుపేదలకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల డబుల్ బెడ్రూమ్లను విజయరమణారావు పరిశీలించారు. మౌలిక సౌకర్యాలకు కావాల్సినటువంటి నిధులను అంచనా వేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ విషయంలోని ప్రజలను మోసం చేసిందన్నారు విజయన్న. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అందిస్తామన్నారు. నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరలోనే అర్హులైన నిరుపేదలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గవర్నమెంట్కు ప్రభుత్వానికి నివేదించి ఏదైతే ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి మరి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మరి గత సంవత్సరాల కొద్దీ మిగిలిపోయినటువంటి ఇళ్లను త్వరలోనే మంజూరు తీసుకొచ్చి రాబోయే 3-4 మాసాలలోనే దాన్ని పూర్తి చేయించి ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ఓదెల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రావడం జరిగింది. మరి ఇది ఓదెల కానీ, శ్రీరాంపూర్ కానీ, సుల్తానాబాద్ కానీ, పెద్దపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి డిఎంఎఫ్టీ నిధులతో కూడా ఇప్పటికే పనులు ప్రారంభించినాం. మరి వీటిని కూడా త్వరలోనే వీటికి మంజూరు తీసుకొచ్చి రాబోయే 2-3 మాసాలనే ఆ పనులను కూడా పూర్తి చేసి మరి పేదలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా మరి ఇండ్లు లేక ఇటు వర్షాలకు, అటు ఎండలకు, అటు చలికి ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేయూత ఇచ్చే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కులమత భేదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు రామగుండం సిపి శ్రీనివాసులు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 54 అడుగుల మట్టి గణపతిని రామగుండం సిపి శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు. అలాగే వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనమైన తర్వాత ప్రజలందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్లాలని, అప్పటి వరకు అధికారులు పగలు రాత్రి వరకు కూడా షిఫ్ట్ల సిస్టంలో పనిచేస్తారని చెప్పారు. ఎవరి విశ్వాసాలను వారు గౌరవించుకుంటూ వెళ్లాలని కోరారు. ఈరోజు పెద్దపల్లిలో ఈ పెద్ద వినాయకుడు మండపానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా మేమందరం రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ టు నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాలను చూస్తూ వాళ్ళ యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ, తర్వాత ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము రాత్రి మగళ్ళు ఇక్కడ డ్యూటీస్ డిప్లాయ్ చేసుకున్నాము. ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరూ. మంత్రి పొన్నంపై కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. నాది కరీంనగర్ అని చెప్పుకునే మంత్రి పొన్నం కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన సునీల్ రావు పొన్నంకు కరీంనగర్ అంటే వివక్ష ఎందుకు, కరీంనగర్ ప్రజలపై మీరెందుకు కక్ష పెంచుకున్నారో చెప్పాలన్నారు. 3 నెలల క్రితం కరీంనగర్ నగర పాలక సంస్థపై సమీక్షించిన పొన్నం 3 నెలల్లో నగర అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. అభివృద్ధి చేయని ఉట్టిట్టి సమీక్ష ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు చాతనైతే కరీంనగర్ అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులతో పాటుగా కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్నటువంటి సీఎం అస్యూరెన్స్ పనులను సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసి సమీక్షలు నిర్వహించాలని సూచించారు. పవర్ఫుల్ మంత్రిని నేను అని చెప్పుకొని మీరు మీ పవర్ను కరీంనగర్ అభివృద్ధి కోసం ఎందుకు వినియోగించుకోవటం లేదంటూ నిలదీశారు. ఏదైనా ఉంటే ఎన్నికలప్పుడు చూసుకుందామన్న మేయర్ సునీల్ రావు కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని ఓడించారని కక్ష పెంచుకోవద్దన్నారు. మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారిని నేను గతంలో కూడా 3 మాసాల క్రితం సూటిగా ప్రశ్నించినాను.
మీరు కరీంనగర్ జిల్లాకు మంత్రా, సిద్దిపేట జిల్లాకు మంత్రా అని చెప్పి నేను సూటిగా 3 మాసాల క్రితం వారిని ప్రశ్నించడం జరిగింది. మరి వారు ఇంతవరకు ఎక్కడ కూడా మన విషయాల పట్ల స్పందించడం లేదు. ఈరోజు నగర ప్రజల పక్షాన మరికొన్ని విషయాలు మరి వారిని ప్రశ్నించదలుచుకున్నాను. గత 10 మాసాల ప్రభుత్వం మీది, 10 మాసాలైంది రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏర్పడి మీరు మంత్రిగా నియమితులై. ఏ రోజన్నా కరీంనగర్ నగర పాలక సంస్థకు సంబంధించి ఈ రోజు వరకు ₹1 నిధులైనా మీరు మంజూరు చేయించగలిగినారా? మీరు ప్రజలకు స్పష్టం చేయాలి. ₹1 నిధులైనా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి. ఎందుకంటే కరీంనగర్ నాది, కరీంనగర్ అని చెప్పుకుంటారు మీరు బయట, చేసేది మాత్రం శూన్యం. ఒక బాధ్యతగా ఉండి, ఒక మంత్రిగా ఉండి మీరు కరీంనగర్ మీద ఎందుకు వివక్ష చూపుతున్నారని చెప్పేసి కూడా నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. కరీంనగర్ నగరం అంటే ఎందుకు వివక్ష మీకు? ఈ కరీంనగర్ నగరం ఏం పాపం చేసింది? కరీంనగర్ నగర ప్రజలు ఏ తప్పు చేసినని వివక్ష చూపుతున్నారని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. ఓవైపు కేంద్ర మంత్రి బండి, మరోవైపు కాంగ్రెస్ పాలకులను టార్గెట్ చేస్తూ కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ నిప్పులు చెరిగారు. కరీంనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చల్లా బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ అని, 60 లక్షల కార్యకర్తలున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధిస్తేనే నువ్వు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి అయ్యావని గుర్తుంచుకోవాలని సూచించారు. 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉండి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాయమాటలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఉద్యోగులు, పింఛన్దారులు, ఇండ్లు లేని నిరుపేదలు, రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి తెలంగాణ తల్లి విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి మీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీల నాయకులను గ్రామాల్లోకి రానివ్వద్దంటూ నో ఎంట్రీ బోర్డులు పెట్టే రోజులు వస్తాయన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న చెల్లా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి బీఆర్ఎస్ సత్తా చాటుతామన్నారు. నిన్న కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే నో ఎంట్రీ బోర్డులు పెట్టిరని మాట్లాడడాన్ని బీఆర్ఎస్ పార్టీ నగర పార్టీ ఆధ్వర్యంలో మేము ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యులున్న పార్టీ, కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి నీ బీజేపీకి తెలంగాణలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో మీకే అవగాహన లేనట్టుంది. ఇలా తెలంగాణ కొరకు కొట్లాడిన పార్టీ, తెలంగాణ ప్రజల మనోభావాల మీద, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకే తెలంగాణ ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెలంగాణ ఎత్తేనే నువ్వు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయినావు. లేకపోతే బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ ఎట్లయితావు నువ్వు? నిరుపేదల కోసం కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి అనుసరిస్తున్నటువంటి విధానాన్ని అభినందిస్తున్నామన్నారు జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి. కానీ దళిత, బలహీన వర్గాలకు చెందినటువంటి పోలీస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఆయనకు మచ్చను తీసుకువస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లోని మీడియాతో మాట్లాడిన మర్రి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టు లేకుండా పోయిందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్న సిపిపై
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన ఆవేదన వెలిబుచ్చటం బలహీన వర్గాల్లో దళితుల్లో తీవ్రమైన అసంతృప్తి రగులుతోందన్నారు. సిపి భారతీయుల అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా భూమాఫియా భూదందాలు చేసే వారిపై కొరడా జులిపిస్తూ నిరుపేదల్లోని భరోసాను కల్పిస్తూ ఉండటం ఆయనపై ప్రజల్లో విశ్వాసం రావడాన్ని అభినందిస్తున్నామన్నారు. కానీ బీసీ దళిత పోలీస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉండటం తీవ్రమైన వ్యతిరేకత తీసుకువచ్చిందన్నారు. కొంతమంది అధికారులు మీ పేరు చెప్పుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే మీపై మరింత గౌరవం పెరుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యంత విచిత్రమైన సన్నివేశాలు సంఘటనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగం పైన పట్టు లేదని, పట్టు సాధించి ప్రజలకు మేలు చేయాలని కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం. ఈ తరుణంలోనే ప్రధానంగా చట్టాన్ని గౌరవించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారి అయినటువంటి సిపి అభిషేక్ మహంతి గారు వర్సెస్ అధికార పార్టీ దళిత ఎమ్మెల్యే ఒక ప్రకటనతో అసహనాన్ని, అభ్యంతరాన్ని సిపి గారి మీద వెలుబుచ్చినటువంటి సంఘటన రాష్ట్ర ఈ కరీంనగర్ జిల్లా బలహీన వర్గాల్లో, దళితులలో, అనేక వర్గాల ఉద్యోగస్తులలో, ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తిని, అసహనాన్ని వెలుబుస్తున్నారు. ఏంటి సిపి గారు చేస్తున్నది? అసలు సిపి గారు బాహుబలి బ్రహ్మాండమైనటువంటి ఏమాత్రం కూడా భారతీయుడిలాగా అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా భూమాఫియా భూదందాలు చేసేటువంటి వ్యక్తులపైన కొరడా కురిపించినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేలి మధు తన కూతురు రితన్య పుట్టినరోజు పురస్కరించుకుని కొత్తపల్లి మండలం బావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని చదివే విద్యార్థులందరికీ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రితన్యకు పుస్తకంను మరియు కళాన్ని బహుమతిగా అందించారు. అనంతరం పాఠశాల విద్యార్థుల మధ్య రితన్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రితన్య తండ్రి రెడ్డవేని మధు మాట్లాడుతూ, నా కూతురు పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, నేను కూడా ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించానని తెలిపారు. అదేవిధంగా బాపుట గ్రామంలోని ఎవరైతే పుట్టినరోజు కానీ వివాహ వేడుకలు కానీ జరుపుకుంటున్నట్లయితే వారికి తోచిన మేర ఈ పాఠశాలకు సహాయం అందించగలరని కోరారు. ఈరోజు మా పాప బర్త్డే రోజు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్కు మరి ఈ స్పోర్ట్స్ డేస్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే స్కూల్లో నేను చదువుకున్నాం మరియు ఈ స్కూల్కు మాకు ఎంతో రుణపడి, ఈ స్కూల్కు మేము జీవితాంతం రుణపడి ఉంటాం మేము స్కూల్కు. ఎందుకంటే ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాం మేమందరం. మరియు ఈ స్కూల్కు ఇంకా చాలా అవసరం ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీపీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, ఎంపీటీస్ గారు కానీ, జెడ్పీ కోఆప్షన్ గారు కానీ, మరియు ఇంకా అదేవిధంగా ఇంకా మిగతా నాయకులు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రౌండ్కు కాంపౌండ్ వాల్ కానీ ఇంకేమైనా గిఫ్టెడ్గా వాళ్ళ సంబంధించిన ఏదైనా బర్త్డే రోజు కూడా ఇవ్వాలని ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
రొడ్డవేణి మధు గారు వారి పాప బర్త్డే సందర్భంగా మా పిల్లలందరికీ స్పోర్ట్ డ్రెస్ సరఫరా చేశారు. చెప్పాలంటే చాలా కాస్ట్లీ, అందరికీ కూడా మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉన్నటువంటి డ్రెస్సులు పంపిణీ చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు. అట్లాగే పాపకి మా అందరి తరఫున ఆశీర్వాదాలు. ఆ పాప ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటున్నాం. అట్లాగే గ్రామస్తులు ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళకు సంబంధించిన ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు, బర్త్డేలు కానివ్వండి, మ్యారేజ్ డేలు కానివ్వండి, పిల్లలకు ఏవైనా సరఫరా చేయొచ్చు. అట్లాగే మా దగ్గర ఒక తిథి భోజనం అనే కార్యక్రమం కూడా ఉంది. ఆ రోజు పిల్లలకి భోజనం కానీ, స్వీట్లు కానీ, ఫ్రూట్స్ కానీ సప్లై చేయొచ్చు. మా గవర్నమెంట్ వాళ్ళం ఎప్పుడైనా ఏది ఇచ్చినా తీసుకునే వాళ్ళమే. సో ఆ విధంగా మా పిల్లలకు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు అందరికీ. కరీంనగర్ డైరీ నుండి వాయు జల కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ 16వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ డైరీ నుంచి వెలువడుతున్నటువంటి కాలుష్యం నుండి రక్షించాలి అంటూ డివిజన్ వాసులతో కలిసి కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ డైరీ ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత దశాబ్ద కాలం నుండి కరీంనగర్ డైరీ నుంచి వెలువడుతున్నటువంటి వ్యర్థాలు దాని పరిసర ప్రాంతాల్లోని భూమిలో కలవడం వల్ల భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితం కావటం, తద్వారా ఆరోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోనాలు, ఇంటిలోని వంట సామాన్లు, గేట్లు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయన్నారు. అలాగే డైరీ కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలోని బోర్ నీళ్ల యొక్క TDS 2000గా ప్రమాద స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్ నీళ్లు తాగునీటి అవసరానికి వాడుకోవడానికి కూడా ఏమాత్రం అనువుగా లేవని, డైరీ నుంచి వెలువడే వ్యర్థాల నుండి విపరీతమైన దుర్వాసన వెలువడుతుందన్నారు. ఆ దుర్వాసనతో జనాలకు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుందన్నారు. ఇప్పటికైనా డైరీ నిర్వాహకులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్తి మొత్తం రెండో భార్యకి ఇస్తున్నాడంటూ భర్త ఇంటి ముందు కూతురుతో కలిసి బైఠాయించింది ఓ భార్య. పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని జంగా సంజీవ్ రెడ్డి ఇంటి ముందు మొదటి భార్య వనజ, కూతురు శ్రీవర్ష బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆస్తి మొత్తం రెండవ భార్యకే ఇస్తున్నాడంటూ ఆందోళన చేపట్టారు. వారసుడే లేడనే కారణంతో రెండవ వివాహం చేసుకున్న భర్త సంజీవరెడ్డి రెండో భార్య కుమారుడికి ఆస్తిలో 5 ఎకరాల భూమిని పట్టా చేశారని ఆరోపించారు. ఆస్తి మొత్తం వారికే ఇస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త ఆడపిల్లలు పుట్టారనే కారణంగా నిత్యం కొడుతుండేవాడని, 2 ఆడపిల్లల్ని కన్నావు అంటూ వేధించేవాడని, దీంతో 2 కూతుర్లను తీసుకుని మా అమ్మ ఇంట్లో ఆశ్రయం పొందానన్నారు. చాలాసార్లు తమకు న్యాయం చేయాలని కోరినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. తమ కుమార్తెలు పెరిగి పెద్దవారు అవుతున్నారని, తమ పిల్లల భవిష్యత్తు ఏంటని మొదటి భార్య వనజ ప్రశ్నిస్తుంది. భర్త సంజీవరెడ్డి రెండో భార్య కొడుకుకు 5 ఎకరాలు పట్టా చేశారని, మిగిలిన 6 ఎకరాల్లో 2 కూతుళ్లకు చెరి 3 ఎకరాల చొప్పున పట్టా చేయాలని డిమాండ్ చేశారు. తనను తన కూతుర్లను భర్త అన్యాయం చేస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. 22 సంవత్సరాలు అవుతాను సార్. నీకు ఆడపిల్లలని ఇప్పుడు ఎట్లా అయినా వేధించినా కానీ సరే పోనీలే, ఆడపిల్లలని అట్లయినా ఉన్నా నేను, అయినా కానీ ఇంకొక అమ్మని చేసుకొచ్చుకొని అని కూడా ఉన్నా సార్. అట్లయినా కానీ కొట్టుడు తిట్టుడు ఇట్లయినా భరించిన ఆడపిల్లలైనా మంచిదే, ఎక్కడ పోయినా ఏం లేదన్నా కానీ విపరీతంగా కొడితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా సార్. పోయినా అక్కడనే ఉన్నాయి. ఇక పిల్లలు కొంచెం పెద్దగా అయినాక జ్ఞానం వస్తుంది, నన్ను ఏం చేస్తాడు అని అప్పటి నుంచి అక్కడనే ఉన్నా. ఆ బాబుని చదివించడు, వీళ్ళని పట్టించుకోలేదు, ఏం లేదు. ఇన్ని రోజులు నాకు చేతులు కాళ్ళు ఉన్నాయి, కాలు ఇరిగింది. ఏదో ఇంత పెద్దోళ్ళని చేసినా ఇప్పుడు చదువులకు అందడం లేదు, వేలు బాగా ఖర్చు అవుతున్నాయి, నా వల్ల కావడం లేదు. 5 ఎకరాలు ఆ బాబుకు పట్ట వేసిర్రు, 6 ఎకరాలు ఉన్నది, అది కావాలి, వీళ్ళకి చేయాలి. ఆడపిల్లలు సార్ న్యాయం చేయాలి, నా దగ్గర ఏం లేదు, ఇంత సంగతి, నా వల్ల కావట్లేదు. మేమిద్దరం ఆడపిల్లల కారణంగా మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఆయనకి కొడుకు పుట్టిన తర్వాత ఆయనకి 5 ఎకరాల 17 గుంటలు చేసారు సార్. ఇప్పుడు నా చదువుకు మా చెల్లె చదువుకి అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు. మా పరిస్థితి ఏంటి? 4 నెలల నుంచి ఇంకే తిరుగుతున్న పోలీస్ స్టేషన్కి, నాకు ఏ రెస్పాన్స్ వస్తలేదు సార్. నా పరిస్థితి ఏంటి అని ఇంటికి వస్తే తాళం వేసుకొని వేరు సార్. ఇప్పుడు ఎట్లా అని అడిగితే మా మమ్మీ ఇన్ని రోజుల నుంచి కష్టపడి మమ్మల్ని జాది, మా మామయ్య వాళ్ళు కూడా జాది, వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా చిల్డ్రన్స్ అని ఉంటారు. నేను కూడా నా పరిస్థితి కావాలి కదా అని మా మమ్మీని తీసుకొని ఇక్కడికి వచ్చిన సార్.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఘనత బీఆర్ఎస్ కేసీఆర్దని, అలాంటి మీకు ఫిరాయింపుల చట్టంపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కొరివి పార్టీ ఫిరాయింపు చట్టం 3 దశాబ్దాల క్రితమే అమల్లోకి వచ్చి చట్టం కూడా చాలా డెవలప్ అయిందన్నారు. ఈ చట్టాన్ని చాలా రాష్ట్రాల్లో అమలు చేశారని, సుప్రీంకోర్టు కూడా పలు తీర్పులు ఇచ్చిందన్నారు. నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్వాగతిస్తున్నామన్న కొరివి ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు పార్టీ ఫిరాయింపుల చట్టంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014 నుంచి 2018లో వేరే గుర్తులపై గెలిచినటువంటి నాయకులతో పాటు పార్టీలని విలీనం చేసుకున్నప్పుడు సమర్థించుకున్నటువంటి మీకు అప్పుడు ఫిరాయింపుల చట్టం సుప్రీంకోర్టు తీర్పులు గుర్తు రాలేదా అంటూ నిలదీశారు. ఒక పార్టీ సింబల్పై గెలిచిన వారు ఇంకో పార్టీలోకి పోవద్దు, చేర్చుకోవద్దు అనడాన్ని నేను సమర్థిస్తున్నానన్న కొరివి తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్దన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తొంగలో తొక్కి ఫిరాయింపుల కల్చర్ తీసుకువచ్చిందే బీఆర్ఎస్ అని, ఇప్పుడు తెలంగాణలో నడుస్తుందని మీరు మొదలుపెట్టిన గేమేనన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు దాని గురించి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమర్థించుకున్నారు. తర్వాత మళ్ళీ 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, సిపిఐ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఇండిపెండెంటు వీళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ అసలు పార్టీలనే విలీనం చేసుకున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడిన జెండా లేదు, ఎజెండా లేదు, అందరు పార్టీలు ఇట్సబెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరువురు అని దాదాపు అన్ని పార్టీలకు ఒక్కొక్క పార్టీలో 20-30 సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ నాయకులను కూడా పీసీసీ అధ్యక్షునిగా చేసినటువంటి డి శ్రీనివాసు, పీసీసీ అధ్యక్షుని చేసినటువంటి కేశవరావు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను, కార్పొరేటర్లను, కౌన్సిలర్లను, ఎంపీటీస్లను, సర్పంచ్లను, వేరే పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వాళ్ళను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2014లో, 2018, 2019లో చేర్చుకున్నప్పుడు వాళ్ళు చాలా సమర్థించుకున్నారు. పొరిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీని 108 అంబులెన్స్లోని దవాఖానకు తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్లో ప్రసవించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన బండి సౌజన్య అనే గర్భిణీ స్త్రీకి సోమవారం రాత్రి పురిటి నొప్పులు వస్తూ ఉండటంతో 108కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఈఎంటీ బాలు, పైలట్ మదన్లు గర్భిణీ స్త్రీని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా వెన్నంపల్లి గ్రామ శివార్లోని మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ అవడంతో ఈఎంటీ బాలు, పైలట్ మదన్లు సహకారంతో అంబులెన్స్లో ప్రసవం చేశారు. సౌజన్య ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని, మెరుగైన వైద్యం కోసం పెద్దపల్లి జిల్లా దవాఖానాకు తరలించినట్లుగా తెలిపారు. దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఆదను చెక్కితే చాలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దొరికిన దాంతో ఉడాయిస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో పార్క్ చేసి ఉన్నటువంటి ఓ ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ద్విచక్ర వాహనం వద్దకు మెల్లగా చేరుకున్న వ్యక్తి అదును చూసి వాహనాన్ని ఎత్తుకెళ్తున్న దృశ్యం అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాలో నమోదైంది. ద్విచక్ర వాహనం పోగొట్టుకున్న వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మారం మండలంలో పర్యటించిన మాజీ మంత్రి కొప్పుల, ప్రభుత్వ విప్ అడ్లూరికి కౌంటర్ అటాక్. ఆరోపణలు మానుకుని ప్రజల కోసం ఏం చేస్తావో చెప్పాలని డిమాండ్. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఫ్యాక్స్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే విజ్జన్న. నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి త్వరలోనే అర్హులైన నిరుపేదలకు అందిస్తామని హామీ. మంత్రి పొన్నంపై కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఫైర్. పవర్ఫుల్ అని చెప్పుకునే మీరు అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్. మిమ్మల్ని ఓడించారని కరీంనగర్ ప్రజలపై కక్ష పెంచుకోవద్దని విజ్ఞప్తి.
బీఆర్ఎస్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బండిపై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఫైర్. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రానివ్వరని వార్నింగ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.